హలో అండి, నేను మీ సతీష్ పడుచూరి. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు అయితే మనం వచ్చేసాము కడపలోని ఏకశిలా నగరమైన ఒట్టిమిట్ట క్షేత్రానికి వచ్చేసాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ జనాలు ఎట్లా వచ్చారంటే చూపిస్తాడండి. అలా ఇక్కడ ఫస్ట్ నృత్య ప్రదర్శన, సాయంత్రము మధ్యాహ్నం అంతా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించడానికి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి వచ్చినారు. అలాగే జనాలు చూసుకున్నట్లయితే వస్తూ ఉన్నారు ఫుల్గా. మాకైతే ఇక్కడ నుంచి వెళ్ళడానికి కూడా సుమారు 1 అవర్ పట్టింది అది కడప నుంచి. అలా చూసి జనాలు చూసుకున్నట్టయితే జనాలు చూడండి, లోపలంతా కూడా చూపిస్తున్నాను. జనాలు ఫుల్గా వచ్చి ఉన్నారు. అయితే కడప పైన ఎక్కడే కడప నుంచి కానీ చుట్టుపక్కల ఊర్లలో నుంచి కానీ వస్తున్నారు. అలాగే మేము లైన్లో దర్శనానికి వెళ్తున్నప్పుడు ఆ పక్క కూడా చూసినట్టయితే జనాలంతా ఫుల్గా ఉన్నారు. స్వామివారికి ఉత్సవ విగ్రహాలకు కళ్యాణం చేసి అవి ఊరేగింపు చేస్తున్నారు. ఊరేగింపు చేసేసి అవి చూస్తాను. జనాలంతా కూడా దండోపదండాలుగా చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు చూసి మళ్ళీ అలాగే మనం లైన్లోకి వెళ్తున్నాము. అట్లే చూస్తే చూడండి, జనాలంతా అక్కడే ఆగిపోయినారు. ఫుల్ ఆ దేవుళ్ళని చూడాలి, ఉత్సవ విగ్రహాలు బయట కళ్యాణం జరుగుతుంది అనేసి. అట్లా మళ్ళీ మేము నిదానంగా లైన్లో నడుచుకుంటా ఒట్టిమిట్ట రాములూరు దగ్గరికి వచ్చేసాము. రాములూరు దగ్గర అయితే అక్కడ లోపల పంపించలేదు, అంతా బయట నుంచి జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. దర్శనానికి కూడా సుమారు ఎంత 2 నుంచి 3 గంటలు పట్టేటట్టు ఉండేది. జనాలు ఇంకా దర్శనానికి కూడా పంపించలేదు బయటికి కూడా. బయట నుంచి రాములూరు దర్శనం చేసుకునేసి వచ్చేసినాము. బయటకు వచ్చేసి ఇంకా మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నారు. అక్కడ కూడా మజ్జిగ ప్యాకెట్లు వేసి మళ్ళీ బయట రామలింగేశ్వర స్వామి శివుడి ఉంటుంది, అక్కడ దర్శనం చేసుకునేసి ఇంకా అలాగే ప్రసాదం పొంగల్ పెట్టారు. ప్రసాదం పొంగల్ తీసుకునేసి అలాగే అక్కడే తినేసేసి నేను మా ఫ్రెండ్ వెళ్ళాము. తినేసేసి అక్కడే లైన్లోంచి మళ్ళీ బయట కళ్యాణం జరుగుతుంది. ఇందాక ఉత్సవ విగ్రహాలు తిప్పారు కదా, ఆ తిప్పిన విగ్రహాలు కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం జరుగుతుంది కదా అనేసి మళ్ళీ నేను అక్కడ ఉండి కవర్ చేసినంత జనాలంతా అక్కడే ఉన్నారు. ప్రెస్, జనాలు, భక్తులు అంతా, టీటీడీ వాళ్ళంతా స్టాఫ్ అంతా అక్కడే ఉన్నారు. చూసుకున్నట్లయితే బాగానే చేశారు. ఇప్పుడు సాయంత్రం పూట అయితే ఇంకా బాగుంటుంది, కానీ లైటింగ్ ఏమిటి కుదరదు మనకు వెళ్ళడం చేయడం అంటే ట్రాఫిక్. ఇంకా సౌండ్స్, మ్యూజిక్ అంతా మంగళ వాయిద్యాలు అంతా కేరళ స్టైల్ పెట్టారు, ఇండియన్ స్టైల్ పెట్టారు. అలా తదుపరి అయిపోయి దర్శనం అయిపోయి బయటకు వచ్చేసినాక ఆడనే లెఫ్ట్లో చూసుకున్నట్టయితే మనకు వడపప్పు పానకం ఇచ్చినారు. అంతా టీటీడీ కప్స్ అని ఇచ్చారు చూడండి, మెన్షన్ చేశాను. టీటీడీ కప్పులు, పానకం కూడా బాగుంది. ఒకవేళ మీరు ఎవరైనా కూడా ఒంటిమిట్టకి వెళ్ళి మేము దర్శనం చేసుకున్నామంటే చూడండి. అలాగే మజ్జిగ ప్యాకెట్లు కూడా చాలా పంపిణీ చేశారు అడుగు